తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ జై జై తెలంగాణ జై కవితక్క జై జై కవితక్క నా బ్యాగ్లో మొత్తం ఎఫ్ఐఆర్ ఉన్నాయి. అక్కకు నేను పల్ల పూజగా పత్రం తీసుకొచ్చిన ఆమె సమాజం కోసం వచ్చింది. అక్క సమాజంలో మేము మహిళలు తెలంగాణ సమాజం అక్క వెంట నలుస్తాము. అక్కకి రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఏది సింగల్గా తయారు చేస్తాము. సాధిగా సికందర్ రైటర్ రీడర్ సింగర్ స్పీకర్ ఎడిటర్ లీడర్ ఫైటర్ డైరెక్టర్ ఉన్నాను. అక్కతో శ్రీమతి ఇస్తా, తెలంగాణ సమాజాన్ని మేలు చేస్తా, గుణపాఠం చేస్తా, అమర వీళ్ళకు న్యాయం చేపిస్తా, ఉద్యమకాల హక్కు కోసం పోరాటం చేస్తా. జై జై తెలంగాణ. తప్ప శుక్రియా. యువతలో ఫలితంగానే ఆనాడు కానీ ఈనాడు కానీ ముఖ్యమంత్రులు కూర్చున్నారు అంటే అది మన కేవలం తప్ప మనకు కాదు. ఆనాడు మన ఉద్యమ ఫలితంగా మనకు ప్లాట్ఫామ్గా భావించినటువంటి వ్యక్తి మనకు అవకాశాలు కానీ ఉద్యమకాలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేకపోయారు. అందుకు మనందరం చింతించాం. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి మనకు కొన్ని ప్రకటనలు ఇచ్చారు, కొన్ని మేనిఫెస్టోలో పెట్టారు. మొట్టమొదటి ఏంటి అంటే 250 గజాలు జాతిస్తాము. అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, 2.5 సంవత్సరాలు అయింది, మీరు అసెంబ్లీలో కానీ మీ మంత్రి కానీ మీరు కానీ ఇంతవరకు నోరు ఎందుకు పడలేదు? ఎందుకు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ భూములు లేవా? ఏదైనా విదేశీ కంపెనీ వాడు, జర్మనీ వాడు, అమెరికా వాడు, ఫ్రాన్స్ వాడు, ఇంగ్లాండ్ వాడు వచ్చి మీ రాష్ట్రంలో కంపెనీ కడతామంటే 1 ఎకరాలు ఇస్తాడు, రోడ్ వేస్తాడు, నీళ్ళు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు. మేము కోరుకున్న 250 గజాలు ఎందుకు ఇవ్వాలా? ఎక్కడ లేకపోయా ఉన్న ఎకరాలు కూడా నేనే చెప్తానని చెప్పుకొని మేము ఉద్యమకారుల తరఫున మనం అడుగుతా ఉన్నాం. తక్షణమే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయం, పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే 25,000 రూపాయలు మనం కోరుతున్నాం. అయ్యా బడ్జెట్ లేదు, అంత రాజు ఇస్తామని చెప్పండి. మీరు ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, మాకు ఇచ్చేటటువంటి పెన్షన్ వల్ల ఫ్రీ కరెంట్ కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందా? మీరు బస్ ఫ్రీ ఇస్తున్నారు, మాకు ఇచ్చేటటువంటి పెన్షన్ కు మీరు ఇచ్చే ఫ్రీ బస్ డబ్బుల కంటే ఎక్కువ అవుతారా? మీరు ఇచ్చేటటువంటి ఖర్చు కంటే మీరు వేలాది కోట్ల రూపాయలు అప్పు పెడుతున్నారు, సబ్సిడీ అంటున్నారు, ఇంకేదో సిటీ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. అన్ని బడ్జెట్ డబ్బు ఉన్నప్పుడు మరి తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయడానికి ఎందుకైనా అభ్యంతరం నేను అడుగుతా ఉన్నా. కానీ అదేవిధంగా గుర్తింపు కార్డు అంటా ఉన్నాం. ఎందుకు మేము గుర్తింపు కార్డు అడుగుతా ఉన్నాం? తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వకపోవడానికి కారణం ఒకటే, తెలంగాణ ఉద్యమకారుల యొక్క చరిత్రను లాభంలో లేకుండా చేయాలి, తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర అవసరం లేనటువంటి భావనలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాలున్నాయి. మనం అడుగుతున్నాం, మీరు ముఖ్యమంత్రి ఏంటంటే మీరు మంత్రులు అయ్యారు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, గతంలోనూ ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ పదవులు అనుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, మరి పదవులతో భోగ విలాసాలు అనుభవించున్నారు. ఇవన్నీ ఎవరి వల్ల? తెలంగాణ రావడం వల్లనే కదా తెలంగాణ ఎట్లా వచ్చింది? ఊరికనే ఇచ్చారా మనకి తెలంగాణ? ఊరికనే పేపర్ మీద రాసిస్తే మనకు ఒక 2 రోజులు రోడ్డు మీద కూర్చుంటే మనకి తెలంగాణ వచ్చిందా? 4,50 ఎకరాల మంది ఉద్యమకారులు, లక్షలాది మంది ఉద్యమకారులు లాంటి దెబ్బతిన్నారు ఉస్మానియా క్యాంపస్ లోను. మరి అదేవిధంగా అన్ని యూనివర్సిటీలో కూడా మరి వాటర్ పార్క్ ప్రయోగాలు కానీ బాష్పాలు బలెట్ మరి రబ్బర్ బుల్లెట్ అడ్డుపడ్డటువంటి స్పృహలకు పడుతున్నటువంటి ఉద్యమకారులు ఎందరో పడతాం వల్ల మనకి తెలంగాణ వచ్చింది. అలాంటి ఉద్యమకారులకు నువ్వు ఎందుకు ఇవ్వవు? అసలు ఉన్నటువంటి మంత్రులు కానీ గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంతమంది ఉద్యమం కోసం రోడ్ల మీద కూర్చున్నారు? రోడ్ల మీద కూర్చోలేనటువంటి వ్యక్తులు, తెలంగాణ కోసం పాల్గొనేటువంటి వ్యక్తులు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు, తెలంగాణ ఉద్యమ జెండానే కట్టుకునేటువంటి వ్యక్తులు, తెలంగాణ ఉద్యమ చాలా పదాలు తిరగలేటువంటి వ్యక్తులు మంత్రులు ఎమ్మెల్యేలు మరి తెలంగాణ ఉద్యమం కోసం చేసినటువంటి ఎంతో కష్టపడిన ఉద్యమాలను ఇవ్వడానికి ఇంకా ఎందుకు తాత్కారం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ 3 నెలల కాలంలో ఒక కమిషన్ వేసి ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు ఫస్ట్ ప్రియారిటీగా 250 గజాలు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, గుర్తింపు కార్డు ఇవ్వాలి, అదేవిధంగా పెన్షన్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ సంగతి మీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఇది ఒక రాజకీయ పార్టీ కాబట్టి, రాజకీయ ప్రక్రియ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమకారులకు మద్దతిచ్చి ఉద్యమకారుల వైపు కనుక మాట్లాడకపోతే ఆ సంగతి చూడాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది అని చెప్పేసి